నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచీకరణ పుణ్యమాని బాణాసంచాను కూడా దేశంలో కుమ్మరించేస్తోంది చైనా. కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి వస్తున్న టపాసుల వినియోగం బాగా పెరిగింది. శివకాశి సరుకుతో పోల్చినప్పుడు నాణ్యత తక్కువగా ఉన్న ధర విషయంలో భారీ తేడా వల్ల వీటి వైపే మొగ్గు చూపుతున్నారు జనం. ఈ కారణంగా దేశీయ మతాబుల పరిశ్రమ కుదేలవటమే కాదు, పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజానికి ఆ బాణాసంచా దిగుమతికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయినా అక్రమ మార్గంలో వెల్లువలా వచ్చి పడుతూనే ఉన్నాయి. కారణం ఇక్కడ వాటికున్న డిమాండే. ఎలాంటి వస్తువులకైనా వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నప్పుడే మనగలుగుతాయి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా బాణాసంచాను కొనకుండా ఉంటే చాలు, వాటిని నిషేధించినట్టే. మరి వాణిజ్య కోణంలో కాకుండా మన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ విషయంలోనైనా సరే వీటిని వినియోగించకుండా ఉండే అవకాశం లేదా? చైనా సరుకు చౌకకు పర్యాయ పదం. బ్రాండెడ్ వస్తువులకు పోటీగా అలాంటి ప్రత్యేకతలతోనే ఏదైనా వస్తువు అతి తక్కువ ధరలో వస్తుంది అంటే అది ఖచ్చితంగా చైనా సరుకే అయి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో అంతలా చొచ్చుకుపోయాయి ఈ వస్తువులు. ప్రస్తుతం వాటిని వదిలించుకుందామన్నా విడిచిపెట్టలేనంతగా జనము అలవాటు పడిపోయారు. కీచైన్ నుంచి కిచెన్ సరుకుల వరకు ఎక్కడ చూసినా చైనా తయారీయే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు దీపావళి పండగ వచ్చింది కాబట్టి మిణుకుమిణుకుమనే దీపపు ప్రమిదల నుంచి 1,00,000 వోల్టుల వెలుగులనిచ్చే మతాబులు కూడా చైనా సరుకే. ఆఖరికి వినాయకుడు, లక్ష్మీ విగ్రహాలు కూడా అక్కడ్నుంచే రావడం చూస్తుంటే ఏం జరుగుతూ ఉందో అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు శివకాశి బాణాసంచా అంటే ఎగబడి కొనేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దుకాణాల్లో శివకాశి సరుకు ఉన్నా వాటి శాతం చాలా తక్కువగా ఉంటోంది. తక్కువ ధరకే దొరుకుతుండడం వల్ల హోల్సేల్ నుంచి రిటైల్ వ్యాపారులు కూడా చైనా బాణాసంచా అమ్మటానికే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇవేమీ అధికారికంగా దిగుమతి అయినవి కాదు. వాటికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతి లేనివే. అయినా భారీ స్థాయిలో వచ్చిపడుతున్నాయి. దీపావళి వస్తుందనగా 3-4 నెలల ముందు నుంచే వీటిని పెద్ద ఎత్తున దేశంలో తరలిస్తున్నారు. దేశంలో ప్రధానంగా తమిళనాడులోని శివకాశి మందుగుండు సామాగ్రి తయారీకి పేరుగాంచింది. అక్కడ 800కు పైగా బాణాసంచా తయారీ యూనిట్లు ఉన్నాయి. వాటిపై ఆధారపడి 5 లక్షల మంది జీవిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత పశ్చిమ బంగా, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ సామాగ్రి తయారీకి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. నిజానికి అక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం చాలా తక్కువనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలకు శివకాశి నుంచే దీపావళి మందుగుండు సరఫరా అవుతోంది. కానీ చైనా మందుగుండు సామాగ్రి అక్రమంగా దేశంలో ప్రవేశించిన తరువాత శివకాశి వస్తువులకు గిరాకీ తగ్గింది. 1992-2008 పేలుడు పదార్థాల నియంత్రణ చట్టాల ప్రకారం బయట దేశాలకు చెందిన టపాసుల తయారీ, సరఫరా, విక్రయం, వినియోగాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇతర దేశాల నుంచి బాణాసంచా దిగుమతికి భారత్లో ఎవరూ లైసెన్సు పొందలేదు. కానీ ఏటా కోట్ల రూపాయల విలువైన బాణాసంచా చైనా, ఇతర దేశాల నుంచి దొంగచాటుగా మన దేశానికి దిగుమతి అవుతోంది. సముద్ర మార్గం ద్వారా, నౌకలు, కంటైనర్ల ద్వారా రేవులకు చేరి అక్కడ్నుంచి ట్రక్కుల్లో వివిధ ప్రాంతాలకు చేరిపోతుంటాయి. అనుమతి లేని కారణంగా ఇలాంటి వాటిపై కస్టమ్స్ అధికారులు ఎన్నిసార్లు దాడులు జరుపుతున్నప్పటికీ ఏదో మార్గంలో వచ్చి పడుతూనే ఉన్నాయి. చైనా క్రాకర్స్ అని ఎవరు డిక్లేర్ చేయరు, ఎందుకంటే చైనా క్రాకర్ ప్రొహిబిటెడ్, అది నాట్ అలౌడ్ ఫర్ ఇంపోర్ట్. వీళ్ళు ఏదో కప్స్, సాసర్స్ అని కానీ మిస్డిక్లేర్ చేస్తారు. మాకేంటంటే కస్టమ్ స్టాఫ్ అండ్ నెంబర్ ఆఫ్ కన్సైన్మెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా, బాంబే, ఢిల్లీ, నౌషేవా చూస్తే హ్యూజ్ కన్సైన్మెంట్స్ వస్తాయి. ప్రతి కంటైనర్ ఓపెన్ చేసి వెరిఫై చేయలేం. అందుకని ఆ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టంలో కొన్ని ఫెసిలిటేటెడ్ బిల్స్ ఆఫ్ ఎంట్రీ ఉంటాయి. ఫెసిలిటేటెడ్ బిల్ ఆఫ్ ఎంట్రీస్లో కూడా 1 or 2 కంటైనర్సే వెరిఫై అవుతాయి. ఆ వెరిఫై కానీ కంటైనర్ ఎక్కడ కన్సీల్ అయ్యి పోయే అవకాశం ఉంది. అది వాళ్ళు ఫైర్ క్రాకర్స్ అని డిక్లేర్ చేయరు. వాళ్ళు కన్జ్యూమర్ ఐటమ్స్ కానీ అండ్ ఫైర్ క్రాకర్స్ ఈక్వలెంట్ వెయిట్ ఉన్న పేపర్ అని కానీ ఎనీథింగ్ డిక్లేర్ చేస్తారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వివిధ రకాల వస్తువులతో కూడిన కంటైనర్లలో కేవలం 5% మాత్రమే తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం సూచనలతో
కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. తనిఖీల్లో భాగంగా ఇటీవలే ఢిల్లీలో దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన టపాసులను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి అప్రమత్తతో ఉన్న కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు విమానాశ్రయాల్లో, ఓడరేవుల్లోనూ నిఘా పెంచారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మధ్య టపాసులను తీసుకొస్తున్నట్లు పక్కా సమాచారం ఉండటంతో అనుమానం ఉన్న ప్రతి కంటైనర్ను తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోని సనత్ నగర్ ఐసీడీ, శంషాబాద్ ప్రాంతంలోని తిమ్మాపూర్ ఐసీడీలతో పాటు కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం ఓడరేవుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు. పేద గొప్ప తేడా లేకుండా చౌకగా వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అందుకే చైనా మందుగుండుకు అంత డిమాండ్. చౌకే కదా అని కొనేసి ఆరోగ్యానికి ఎసరు పెట్టుకుంటున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. చైనా నుంచి వచ్చే బాణాసంచా తక్కువ ధరకు లభిస్తున్న మాట వాస్తవమే. కానీ వస్తువుల్లో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం, పర్యావరణానికి అధికంగా నష్టం చేకూర్చడమే వచ్చిన చిక్కు. కొనుగోలుదారులు వ్యక్తిగతంగా ఆలోచించకుండా ఒక్కసారి ఆర్థిక కోణంలో ఆలోచిస్తే ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న సంగతి తెలుస్తుంది. చైనీస్ క్రాకర్స్ మీ అందరికి అవగాహన ఉంది, దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. చైనీస్ క్రాకర్స్ యొక్క మనం తెలుసో తెలియ ఒక ఇంపోర్ట్ కానీ లేకపోతే తెచ్చుకొని ఉంటాము, అది అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనలాంటి డొమెస్టిక్ ఇండస్ట్రీ చాలా డ్యామేజ్ అవుతుంది. సో రిజల్టింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీలో ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఆర్థికపరమైన సంగతి పక్కన పెడితే చైనా బాణాసంచా వల్ల కలిగే నష్టాలు చూస్తే ఆందోళన కలగక మానదు. సాధారణ పరిస్థితుల్లో మనం 50 డెసిబుల్స్ శబ్దానికి మించి వింటే ప్రమాదం. శివకాశి కంపెనీలు ఆ మేరకు ప్రమాణాలు పాటిస్తూ బాణాసంచా ఉత్పత్తి చేస్తున్నాయి. సాధారణంగా పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పొడిని బాణాసంచా తయారీకి వినియోగిస్తారు. అంతకు మించి ప్రమాదకరమైన రసాయనాలేమీ వాడకూడదు. చైనా నుంచి వచ్చే సరుకులో పొటాషియం క్లోరైడ్, పెర్క్లోరైడ్ వంటి హానికర రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలకు పేలుడు స్వభావం ఎక్కువ కావటం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే చైనా సంస్థల ఉత్పత్తులను మన దేశంలో నిషేధించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల్లో భాగంగా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువుకు ఖచ్చితమైన కారణాలు చూపకుండా భారత్ నిషేధం విధించలేదు. ఇదే సమయంలో భారత్లోని బాణాసంచా తయారీదారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి బయట దేశాల నుంచి దిగుమతి అవుతున్న బాణాసంచాలో ఎలాంటి రసాయనాలు ఉంటాయి, వాటి వల్ల ఎదురయ్యే ముప్పేమిటి తదితర అంశాలను వివరించింది. ప్రభుత్వం కూడా అప్రమత్తమై మరింత లోతుగా ఆరా తీసి మొత్తం 428 వస్తువుల దిగుమతిపై ఆంక్షలు విధించింది. టపాసుల అక్రమ దిగుమతిపై ప్రత్యేక దృష్టి సారించింది. హానికర రసాయనాల కారణంగా చైనా టపాసులు మామూలు కంటే 6 రెట్లు అధిక శబ్దంతో పేలుతాయి. అలాగే అవి విడుదల చేసే కాలుష్యం కూడా ఎక్కువే. వీటి ద్వారా వచ్చే పొగతో కళ్లు కూడా మండుతాయి. దానిని పీల్చడం ద్వారా ముక్కు, గొంతు మండుతుంది. కళ్ల వెంట నీళ్లొస్తాయి. చర్మ వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. ఇన్ని ప్రమాదాలున్నాయి కాబట్టి వీటిని వాడటం క్షేమం కాదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక కోణంలో చూస్తే సాధారణంగా ఇక్కడి హోల్సేల్ వ్యాపారులు శివకాశి నుంచి 5-6 నెలలు ముందుగానే తమకు కావలసిన మందుగుండు సామాగ్రికి ఆర్డర్ ఇస్తారు. పేలుడు పదార్థాల చట్టం కింద అనుమతులు తీసుకుంటారు. వివిధ రకాల పన్నులు కూడా చెల్లిస్తారు. కానీ చైనా నుంచి వచ్చే సామాగ్రి ఇవేమీ లేకుండానే మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. శివకాశి వ్యాపారులు ప్రభుత్వానికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, విలువ ఆధారిత పన్ను, కేంద్ర అమ్మకపు పన్ను చెల్లిస్తారు. చైనా నుంచి వచ్చే సామాగ్రికి ఇలాంటివేమీ చెల్లించకపోవడం ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది. శివకాశి బాణాసంచాకు ఉపయోగించే పదార్థాలకు సంచికి 250 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. చైనా మందుగుండులో ఉండే పొటాషియం క్లోరైడ్ సంచి 25 రూపాయలకే లభిస్తుంది. అందుకే శివకాశి ధరల కంటే అత్యంత తక్కువ ధరకు చైనా టాపాసుల్ని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తారు. లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించి వ్యాపారులు వాటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. మామూలు వాటిలో 30 నుంచి 40% వరకు లాభాలుంటే చైనా బాణాసంచా వల్ల రెట్టింపు లాభాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే చైనా సరుకు మన మార్కెట్లోకి వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ పరిణామం శివకాశిలో వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
చైనీస్ క్రాకర్స్ ఎక్కడున్నా కన్సర్న్ జ్యూడిక్షన్ ఉన్న ఫైర్ ఆఫీసర్కో లేకపోతే పోలీస్ ఆఫీసర్ చెప్పినట్టయితే నెసరీగా సీజ్ చేసి వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ఎందుకు మేము ఇంత పబ్లిష్ చేస్తున్నామంటే నాట్ ఓన్లీ ఎకానమీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటంటే హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ చైనీస్ క్రాకర్స్ని అవాయిడ్ చేయండి. ఎవరైనా ప్రొసెస్ చేస్తే మాత్రం ఇల్లీగల్, సో మీరు క్రైమ్ చేసినట్టే. ప్రస్తుతం దీపావళికి చైనా బాణాసంచా కొనకూడదన్న ఉద్యమం వెనుక ప్రధాన కారణం చైనా పాకిస్తాన్ను వెనకేసుకురావడమే. అందులో భాగంగానే మేడ్ ఇన్ చైనా మందుగుండు సామాన్లను కొనుగోలు చేయొద్దంటూ సోషల్ మీడియాలో ఒకటే సందేశాల వెలువ. ప్రస్తుతమైతే కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల చైనాకు ఎలాంటి నష్టం లేదు. కారణం ఈ ఏడాది దీపావళికి అవసరమైన సామాగ్రిని ముందుగానే దేశానికి పంపేయడమే. చైనా సరుకుపై ఆంక్షలు ఉండటం వల్ల వీటిని హోల్సేల్ షాపుల్లో నేరుగా అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న దుకాణాలు తోపుడుబళ్ల ద్వారా విక్రయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబట్టి దీపావళి సందర్భంగా బాణాసంచా కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ చైనీస్ ఫైర్ క్రాకర్కు ఒక చైనీస్ ఆరిజిన్ ఫైర్ క్రాకర్ డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. దానివల్ల మేము మా ఫీల్డ్ యూనిట్స్కు అందరికీ అలర్ట్ చేయటం ఏంటంటే ఎక్కడన్నా చైనీస్ ఫైర్ క్రాకర్స్ అని మీకు ఏమైనా డౌట్ ఉన్నదంటే అమ్మే అతనికి ఆయన చెప్పించి ఒకవేళ టెస్ట్ చేయించుకొని అది ఆరిజిన్ ఉందా లేదని ప్రూవ్ చేయించుకొని, లేకపోతే ఎక్కడి నుండి మ్యానుఫ్యాక్చర్ అయిందో ఆ శివకాశీలో అని కన్ఫర్మ్ చేసుకొని, లేదు ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఓకే, లేదు ఇది చైనీస్ ఆరిజిన్ అని డౌట్ ఉందంటే ప్రస్తుతానికి సీజ్ చేయమని మేము ఆల్ ఇండియా అందరి ప్రివెంటివ్ యూనిట్స్కి మేము. నిజానికి బాణాసంచా ఏదైనా విషపూరితమే. అయితే చైనాతో పోలిస్తే శివకాశీ సామాగ్రి తక్కువ ప్రమాదకారి. పండగ వేళ ఆనందాన్ని ఎవరూ అడ్డుకోలేరు, కానీ ఆ సంతోషాన్ని కాస్త ముందు వెనక చూసి పంచుకుంటే మంచిది. సంతోషానికి హద్దులేముంటాయని అనుకోకుండా వ్యక్తిగతంగానూ పర్యావరణ పరంగానూ జరిగే నష్టాన్ని గుర్తిస్తే తక్కువ నష్టంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ కాబట్టి జాగ్రత్తలు వహించి వేడుక చేసుకుంటే తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ప్రజలను ఈతి బాధలకు గురిచేస్తున్న నరకుణ్ణి దునుమాడి వెలుగులు పండించిన పండుగ దీపావళి. చిన్న పెద్ద సంతోషంతో సంబరంగా జరుపుకునే వేడుక. ప్రతి ఇంట్లోనూ చీకట్లు ప్రారదోలుతూ చిరుదీపాలు చేసే సందడి. అలాంటి పండుగ ఏటేటా ప్రమాదకరంగా కాలుష్యభరితంగా మారుతోంది. దీపావళి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు టపాసులు, మతాబులు, చిచ్చుబుడ్ల స్థానంలో భయంకరమైన శబ్దంతో బద్దలయ్యే బాంబులొచ్చాయి. దీపావళి వల్ల ఒక్క రాత్రిలోనే వాయు శబ్ద కాలుష్యం 100 రెట్లు పెరుగుతోంది. పండుగ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసే పరిస్థితి ఇకపైనా కొనసాగాలా? పర్యావరణహిత దీపావళి జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై లేదా? ప్రతి ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ప్రముఖ సదస్సులోనూ పర్యావరణ పరిరక్షణే మా బాధ్యత అంటూ నేతలు ప్రతినబూనడాన్ని చూస్తున్నాం. జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటామంటూ పాఠశాలల్లో, ప్రభుత్వ వేదికల మీద ప్రమాణాలు చేస్తున్నాం. కానీ పండుగల్ని పర్యావరణహితంగా జరుపుకోవడంలో మాత్రం తరచూ విఫలమవుతున్నాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈ ఏడాది కూడా దీపావళి టపాసులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది భారతదేశం. మరోసారి దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు తీవ్రమైన కాలుష్యం కోరల్లోకి వెళ్లబోతున్నాయి. భారతదేశం గతేడాది దీపావళిని మోతమోగేలా పండుగ చేసుకుంది. చెవుల్లో రొద పుట్టించేలా బాణాసంచా కాల్చడంతో ఆ రోజున వాయు కాలుష్యం సాధారణ రోజులతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. నివాస, వాణిజ్య ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలన్న తేడాలు లేకుండా అంతటా భారీగా శబ్ద కాలుష్యం నమోదైంది.
మానవుడి చెవి 25 నుంచి 40 డెసిబుల్స్ వరకు సాధారణ శబ్దం మాత్రమే భరించగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే 60 నుంచి 80 డెసిబుల్స్ అయినా తట్టుకుంటుంది. అంతకంటే ఎక్కువ శబ్దం వింటే మానసిక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. గతేడాది దీపావళికి పేలిన బాంబుల్లో ఎక్కువ శాతం 80 పైచిలుకు డెసిబుళ్ల శబ్ద కాలుష్యం వెలువరించాయి. గతేడాది దీపావళికి స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే సూక్ష్మ ధూళి కణాలు రెట్టింపయ్యాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్లు నరకం చవిచూశారు. గతేడాది దీపావళి రోజున కాలుష్య తీవ్రత ఎంతుందనే అంశాన్ని తేల్చేందుకు కేంద్ర పర్యావరణ నియంత్రణ సంస్థ సిపిసిబి హైదరాబాద్లో 103 చోట్ల అధ్యయనం చేసింది. ఈ జాబితాలో గ్రేటర్లోని జీడిమెట్ల, కూకట్పల్లి, బాలానగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ప్యారడైజ్, ఉప్పల్, అబిడ్స్, చార్మినార్, జూపార్క్ తదితర ప్రాంతాలున్నాయి. పండుగకు ముందు తర్వాత గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ తదితర కాలుష్య ఉద్గారాలను లెక్కించింది. వాటి ఆధారంగా కాలుష్య తీవ్రత పెరిగిందా తగ్గిందా అన్న అంశంపై ఓ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక చూస్తే మన దీపావళి పర్యావరణాన్ని ఎంతగా కాలుష్యమయం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుతో పోలిస్తే పండుగ నాడు నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా నమోదయ్యాయి. 2015 నవంబర్ 5న సరాసరి ఘనపు మీటర్ గాలిలో కాలుష్యం 117 మైక్రోగ్రాములుండగా పండుగ రోజు 242కు చేరింది. సల్ఫర్ డయాక్సైడ్ సరాసరి 6 మైక్రోగ్రాముల నుంచి 12 మైక్రోగ్రాములకు పెరిగింది. 24 మైక్రోగ్రాములుగా ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ సరాసరి 34కు చేరుకుంది. 10 నిమిషాల ఆనందం కోసం కాల్చిన బాణాసంచా వల్ల వాయు కాలుష్యం కోరలు చాచిందనేది గణాంకాలు నిరూపించిన వాస్తవం. దీపావళి వల్ల ఏర్పడిన కాలుష్యం ఆ తర్వాత నెల రోజులు ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్లో పరిశ్రమలు, వాహనాల నుంచి వస్తోన్న కాలుష్యానికి తోడు ఇటీవలి వర్షాలకు రోడ్లు పాడవటం వల్ల ధూళి కణాలు భారీగా గాల్లో కలుస్తున్నాయి. వాహనాలు, అధ్వాన రోడ్లు, నిర్మాణ పనులు, పరిశ్రమల వల్ల గాలిలోకి నిత్యం 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఇందులో సూక్ష్మ ధూళి కణాలు, అతి సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ తదితరాలు ఉన్నాయి. దీనివల్ల ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పరిమితికి మించిన కాలుష్యం ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా ఉద్గారాల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే టపాసులు కాల్చిన తర్వాత పరిస్థితి ఎలా తయారవుతుందో ఆలోచించవచ్చు. దీపావళికి కాలుస్తోన్న టపాసుల వల్ల నమోదవుతున్న కాలుష్యం సృష్టిస్తున్న అనర్థాలు ఏటేటా పెరుగుతున్నాయి. శబ్ద కాలుష్యం అత్యధికంగా నమోదవుతున్న మెట్రో నగరాల జాబితాలో ఢిల్లీని వెనక్కి నెట్టేసి గ్రేటర్ హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు గ్రేటర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవి PM10, PM2.5లే. మనం గాలి పీల్చుకోగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి అక్కడే ఉండిపోతాయి. ఈ గాలిని పీలిస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడే వీటి ప్రభావం కనిపించకపోయినా దీర్ఘకాలంలో శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, నాడీమండలం బలహీనపడటం, నరాల బలహీనత లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద బాంబులు పేల్చటం వల్ల వెలువడే శబ్ద కాలుష్యం వృద్ధులు, బాలింతలు, చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాణాసంచా శబ్ద కాలుష్యం వల్ల శాశ్వత వినికిడి లోపం, రక్తపోటు, గుండె జబ్బులు, నిద్రలేమి, రోగనిరోధక శక్తి తగ్గడం, పుట్టుక లోపాలు తదితర సమస్యలు తలెత్తే ప్రమాదముంది. టపాసుల శబ్దం ఒత్తిడికి దారితీస్తుంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి. మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెంపుడు జంతువులు, చెట్లను ఆశ్రయించి జీవించే పక్షులు పేలుళ్ల శబ్దాలకు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. బాణాసంచా కాల్చడం చేతకాక పొగ కళ్లలోకి పోయి ఏటా చాలా మంది కంటిచూపు కోల్పోతున్నారు.
గతేడాది దీపావళి తర్వాత రోజున హైదరాబాద్లోని ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో 50కి పైగా చిన్నారులు చేరారు. టపాసుల తయారీలో కాపర్, కాడ్మియం, సీసం, మెగ్నీషియం, జింక్, సోడియం, అల్యూమినియం, అమ్మోనియం, పొటాషియం, సల్ఫర్, బొగ్గు తదితర రసాయనాలను వినియోగిస్తారు. కాల్చినప్పుడు అందులో రసాయనాలు మండి విషపూరితమైన వాయువులు, దుమ్ము గాల్లోకి విడుదలవుతాయి. చైనా నుంచి దిగుమతవుతున్న బాణాసంచాలో ఇవి పరిమాణానికి మించి ఉన్నాయి. ఇవి కాల్చినప్పుడు లేదా పేల్చినప్పుడు రంగురంగుల కాంతితో పాటు భయంకరమైన శబ్దం వస్తుంది. వీటి నుంచి వెలువడే పొగ పీలిస్తే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. పెద్ద బాంబులు, రంగులతో కాంతులు వెదజల్లే మతాబుల తయారీకి ఉపయోగించే యాంటిమోనీ సల్ఫేట్, బేరియం నైట్రేట్ మండటం వల్ల వెలువడే పొగ విషతుల్యం. అది ఎక్కువసేపు పీలిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాపర్ సంబంధిత పదార్థాల వల్ల వెలువడే పాలీక్లోరినేటెడ్ డయాక్సిన్లు, డైబెంజోప్యూరాన్లు క్యాన్సర్కు కారణమవుతాయి. లిథియం వల్ల వెలువడే పొగ చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. పొటాషియం నైట్రేట్ వల్ల విషపూరితమైన దుమ్ము, సల్ఫర్ విడుదలవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఆస్తమా, దగ్గు, పిల్లి కూతలు వస్తాయి. ఇక నైట్రస్ ఆక్సైడ్ వల్ల గొంతు, కళ్ళు, ముక్కు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటి పెరిగిపోయింది. కొంతలో కొంతైనా అరికట్టేందుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. సరి బేసి వాహన వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు. కానీ గతేడాది దీపావళి రోజున ఢిల్లీ కాలుష్యం 5 రెట్లు పెరిగి గాలి నాణ్యత పడిపోయింది. శ్వాసపై నేరుగా ప్రభావం చూపించే గాలిలోని కాలుష్య పదార్థాలు ఒక్కసారిగా 5 రెట్లు పెరిగినట్లు గాలి నాణ్యత, వాతావరణ అంచనా, పరిశోధనా వ్యవస్థ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఈ కాలుష్యం గుండెతో పాటు మెదడుకు సైతం హాని కలగచేయవచ్చని హెచ్చరించారు. ప్రజల్లో పర్యావరణంపై స్పృహ పెరుగుతోందని ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు నిరూపించాయి. మట్టి గణపతిని పూజించే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి బాగా పెరిగింది. పైగా చెరువులు కలుషితం కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాన్ని బాగా తగ్గించారు. దీపావళి విషయంలోనూ ఇలాంటి స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. దీపావళి రోజున కాల్చే బాంబులతో వాయు కాలుష్యం ఏర్పడితే తెల్లారగానే నగరాల్లోని వీధులన్నీ చెత్తమయంగా కనిపిస్తున్నాయి. పండుగను పండుగలా కాకుండా అనవసరపు ఆడంబరాలతో జరుపుకోవడం వల్ల పర్యావరణానికి హాని చేయడంతో పాటు కష్టపడి సంపాదించిన సొమ్మును తగలబెట్టినట్లే. దీపావళి అంటేనే దీపాల పండుగ. ఎక్కడా కూడా టపాసులు పేల్చమని చెప్పలేదు. టపాసులు కొనేందుకు వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వాటికి వెచ్చించే డబ్బుతో బంధుమిత్రులకు మిఠాయిలు పంచడంతో పాటు ఇంటిని విద్యుత్ కాంతులు వెదజల్లేలా అలంకరించవచ్చు. వివిధ ఆకృతుల్లో ఉండే మట్టి ప్రమిదల్లో వెలిగించే దీపాలు ఇంటికి పండుగ శోభను తీసుకొస్తాయి. అనాదిగా దీపావళి పండుగను మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవి పూజలు చేసి వేడుకలు జరుపుకునేవారు. అప్పట్లో బాణాసంచాను కాల్చడం వంటివేమీ ఉండేవి కావు. వాతావరణ కాలుష్యమనే సమస్యే ఉండేది కాదు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని మనం పాత సాంప్రదాయాల వైపు మళ్లడం అవసరం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.